వాళ్ళ తరఫున మీరు ఏమంటారు సార్? ఇది ఎందుకంటే లోకేష్ చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ కార్మికులందరూ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే సింహద్వారం రాకుండా దొడ్డుదారు వెళ్ళారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నిజంగా సిగ్గుచేటు. ఇవాళ కార్మికులకి వచ్చారంటే లోకేష్ చాటుకుంటాను. ఇవాళ వీళ్ళు 20 సంవత్సరాలు చేశారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే రేపు ఓడిపోతే 50,000 పెన్షన్ వస్తుంది. ఇవాళ అధికారులు ఇవ్వకపోతే బెనిఫిట్స్ వస్తాయి. 20 సంవత్సరాలు ఆ ఎయిర్పోర్ట్ సేవ్ చేసి నడుము భావిస్తారు. ఏదో భరత్ ఏదో వైసీపీ అన్నది సిగ్గున్నారు. ఇవాళ ప్రజలు 5 లక్షలతో గెలిపిస్తే వీళ్ళు అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు కడుపు మండి ముందుకు వచ్చారు. మరి ఇవాళ భరత్ గారు మాట్లాడే మాట చాలా తప్పది. ఇవాళ నారా లోకేష్ గారు చాలా అహంభావంతో వ్యవహరిస్తున్నారు చెప్తారు. ఇది కార్మికుల ఆత్మ సమస్య. ఒకటే కోరుతాం, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి 10 కోట్లు చెప్పారు. పెద్ద కొడుకుగా మీరు ఒక్కొక్క కార్మికి 5 లక్షల మంది డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఈ మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టారు. అలాగే విశాఖపట్నం యోగాంతకి మనం ఖర్చు పెట్టారు. ఎవరితో ఖర్చు పెట్టారు? ప్రజలు ఖర్చు పెట్టారు. ఈవేళ ఈ 3 మంది చదువుతాం ఏడుస్తున్నారా? నిజంగా ఈ సాపాలు తగిలి మీరు ఓడిపోతారు. జీవన్సీలో ప్రభుత్వం పోద్ది. ఒకటే కోరుతారు, ఇప్పటికైనా మనసు చేసుకొని ఈ భూములు న్యాయం చేయండి. వీళ్ళేం డిమాండ్ చేయట్లేదు. వీళ్ళు రావాల్సిన హక్కులు అడుగుతున్నారు. ఈ హక్కులు ఇవ్వకపోతే ఇది చాకలి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి వస్తే 10 లక్షలు ఇస్తానని చెప్పారు. మరి మీరు 5 లక్షలు ఇంత దౌర్భాగ్యం ఒకటే కోరుతారు, న్యాయం చేయండి. లోకేష్ మనసు మార్చుకో. మీద సెప్టెంబర్ ఊరుకోరు. రేపు జీఎంసీలో మొత్తం అనుభవాలు ఓడిచి రేపు మేయర్ మీ ఓడిపోతే అప్పుడు మీ విశాఖపట్నం డేటా సెంటర్లు రావు, ఏమీ రావు. ఇప్పటికైనా మనసు మార్చుకొని వీళ్ళు న్యాయం చేయడం కోరుతున్నాం. ఇదే ఎయిర్పోర్ట్ లోకి వచ్చి లోకేష్ గారు మీకు ఎందుకు న్యాయం చేస్తానని అన్నారు. ఆ రోజు ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడే ధర్నా చేద్దాం అనుకుంటే వాళ్ళ మాటలకు వినుకొని మేము అందరం మాట మీద కట్టుబడి పోనీలో న్యాయం చేస్తున్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నారు కదా, మాట తప్పరు కదని వాళ్ళ మాటల మీద మేము ఆ రోజు అదాలతీకి అందరికి భయపడి మా వృత్తి మనం చేసుకున్నాం సార్. ఈ రోజు ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత నిర్వాధంగా 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారండి. ఇప్పుడు లోకేష్ గారు కలిస్తే మీరు మా ఏదో అన్నం మా ఆవేశంగా మా బాధ కొలితే అక్కడ 12 రోజులు పెట్టి అక్కడ చేసిన దీంట్లో మా ఆడే మాటలు చాలా బాధ కలిగించేట. మీకు చేయవాలని న్యాయం, మీకు చేయాలి, మా ఇప్పుడు 4 రోజులు పోయాక మీకు ఏదో వస్తాం కానీ ఫైనల్ సెటిల్మెంట్ అంటే చేయమని సార్ ముఖం మీద చెప్పేశారు. మీరు నచ్చితే చేయండి, న్యాయమని మీ పని మీరు చేసుకుని అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోయారండి. ఆ అవకాశం అంతకంటే ఎక్కువ అవకాశం ఇవ్వలేదండి. మాకైతే ఏమి చేయరాని న్యాయం అయితే చేయమంటే ఉద్యోగం ఇస్తాం అంటండి. 4 రోజుల పొంది మీకు ఫోన్ చేస్తాం ఏదో చేస్తాం అంటుండ్రు తప్పని మాకు సెటిల్మెంట్ అంటే చేయమని సరేటండి ముఖం మీద. అది ఎవరు నమ్ముతుంది? ఆ వాళ్ళు మేళ పెట్టారు. ఆ దాన్ని కూడా ఈ రోజు కొంచెం మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేసుకోలేదు. మా డ్యూటీలో ఉంటుండగా మేళ పెట్టారు. ఏ ఒట్లలో ఎవరు కూడా మమ్మల్ని తీసుకోవట్లేదు. ఈ 150 మంది వెళ్ళి 200 మంది వెళ్ళి అందరూ ఏజ్ అయిపోయారు. అందరినీ బయట తోస్తారు. పేరుకే తీసుకుని వాళ్ళ రాజకీయంగా భయపడి వచ్చారు. పేరుకే తీసుకోవడం అనేసి ఏదో ఆ రోజుకి వాళ్ళ కార్యక్రమం ముగించి వెళ్ళిపోయారు. ఈ రోజు ఆ రోజు వాళ్ళ మాట మీద విని ఈ 2 నాలుగు రోడ్డు మీద పడకరాకుంటే ఈ 15 రోజులు పెట్టి రోడ్డు మీద ఉండి బాధపడితే ఈ రోజు ఈ మాట కూడా ఆయన కాల్ దగ్గరికి వచ్చి అడిగితే ఆ వాళ్ళు అతనే ఎయిర్పోర్ట్ అన్నారు. నేను చంద్రబాబు అబ్బాయి నాకు తెలిసిన కదా మీరు లోకేష్ని మీకు న్యాయం చేస్తున్నాను ఆయన మాట. ఈ రోజు మా అన్న మాట ఆయన బాధ వచ్చాడు. మా కడుపుకాలు మేము ఉన్నాం అంతా ఉండి పేదవాళ్ళు మా కడుపు కూలి చేసుకున్న వాళ్ళే ఏదో మాట మా కడుపుకాలు. అంతేగాని మేము వాళ్ళకి పెద్దలం కాదు కదండి, మాట తప్పలేదు కదండి. అలాగని ఇక్కడ వస్తువులు మేము అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టలేదు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదండి. శాంతియుతంగా చేసాం, శాంతియుతంగా అడిగినందుకు నాకు ఈ రోజు ఈ కనీసం భరోసాగా ఇవ్వలేదు. తనుచుకుంటే ఏముందండి, వాళ్ళు తనుచుకుంటే ఏమీ లేదు, ఏమి ఇవ్వమనేది సింపుల్ గా వెళ్ళిపోమంటున్నారు అండి. అంతే మమ్మల్ని. మాకైతే ఉద్యోగాలు నమ్మకం లేదండి. మాకు అంత అవసరం ఆ ఉద్యోగాలు లేదు, నమ్మకాలు లేవండి. మాకు ఏదైనా సెటిల్మెంట్ చేయమన్నాం అండి. అంతే. ఇన్నాళ్ళు పడి ఒక్కొక్కరు 15 సార్లు పడి చేసాం. మాకు ఫైనల్ సెటిల్మెంట్ ఏది చేస్తే మా బతుకులే మేము బతుకుతాం అన్నామండి. కాంట్రాక్ట్ కూడా చేయలేదు. మా సమయంలో కాంట్రాక్ట్ కూడా చేయలేదు తీసారండి. అదాల్టీ అదాల్టీ తీసిందండి. అదే ప్రభుత్వం అనేది ప్రభుత్వం కూడా మాకు సంబంధం లేదని అంటాం. మరి ఎవరిని మేము పట్టుకుని అడుగుతామండి. మేము అడగలండి, ఎంత ఆశగా అడిగినట్టుంది. ఫైనల్ మేము మనిషికి ఒక 3 ఎకరాలు 4 వేలు వచ్చి ఇచ్చామని అంత అలాగే మేము 1000 కోట్లు అడిగలేదండి. ఈ 200 మంది 300 మందికి అంతగా ఆశపడిపోలేదండి. ఏదైనా వాళ్ళు మానవ ద్రవ్యం అడిగిన దాని మీద ఎంతో కొంత ఏదో కరెంట్ మా అంతమంది 300 మంది అండి. మా హౌస్ కీపింగ్ లో 200 మంది అండి. ట్రాలీ బాయ్ లో వాళ్ళ 20-30 మంది ఉన్నారండి. మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి 100-150 మంది ఉన్నారండి. అందరం కలిసి 300 మంది అండి. లోకేష్ గారిని కలిసాం సార్. ఆయన ఒకటే అంటున్నారు, మీకు జాబ్ దూరంగా అయితే మాట్లాడగలుగుతాం, మేము ఈ లోకల్లో ఎక్కడైనా ఇప్పిస్తాం అంతే. ఇంకా మీరు ఏది చెప్పినా మేము జాబుల వరకే చెప్తున్నాం అంతే. మాకు జాబుల దాకా అయితే జాబులు 12 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు మేము ఆయన కాల్ దగ్గరకు వచ్చి అడగడానికి వచ్చాం. కానీ మాకు వాళ్ళు వచ్చారు, గణబాబు గారు అడిగారు. అడిగితే మేము నారా లోకేష్ గారితోనే కలుస్తామన్నాం.
కలిసి ఈ రోజు మా ఆశ నిరాశ చేసేసారు. ఇంకంతే. ఆయన ఒకటే జాబ్ అంటే మేము అనుకుంటున్నాం, జాబ్ వల్ల మాకు ఇదే రోడ్ల మీద పడిపోయాం. ఎయిర్పోర్ట్ మాకు అన్నతల్లి అనుకున్నాం సార్. ఎయిర్పోర్ట్ ఇప్పుడు మాకు రోడ్డు మీద పడేసేదా, అలాగే మాకు ఏదైనా 40 రోజులు దాటినా ఒక నెల పలా చేసి తీసేస్తారేమో భయంతో మేము ఏదైనా వ్యాపారం చేసుకుంటాం, మాకు ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేయండి సార్ అంటే అలాగేది చేయరని చెప్పారు. ఆయనే చెప్పారు. మేము ఏదైనా వ్యాపారం చేసుకుంటాం అనుకున్నాం సార్. ఉద్యోగాల మీద నమ్మకాలు లేక మాకు అందరికి ఏజ్ అయిపోయింది తీసుకుంటాను. ఒకళ్ళు తాత్కాలిక ఇచ్చిన